భారత సైన్యం మోదీ ఆర్డర్స్ కోసం వెయిటింగ్లో ఉంది. 48 గంటల్లో మూడోసారి త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ అయ్యారు. పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన తర్వాత హై లెవెల్ మీటింగ్ జరుగుతుంది. జాతీయ భద్రతా అధికారులంతా ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. పాక్ వక్రబుద్ధికి సమాధానం చెప్పేలా నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి పరిణామాలను మోదీకి టాప్ సెక్యూరిటీ ఆఫీసర్స్ వివరించనున్నారు. త్రివిధ దళాధిపతులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ అనిల్ చౌహాన్ మోదీతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, రవి, చూసుకుంటే ఏదైతే భారత్ పాక్ మధ్య జరిగినటువంటి ఈ ఉద్రిక్తత వాతావరణం ఏదైతే ఉందో, ఉద్రిక్త వాతావరణాన్ని తక్షణమే చల్లార్చే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే మధ్యవర్తిత్వాన్ని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ పంజాబ్, హర్యానా ఈ ప్రాంతాల్లో మిసైల్స్ గుప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో వాటన్నింటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ధీటుగానే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటిని కూడా నిర్వీర్యం కూడా చేశాయి. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిగ్ విమానాలు కూడా కూల్చివేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ సీపోర్ట్తో పాటు రావులపిండిలో ఉన్నటువంటి ఆ ప్రదేశాలను కానీ అలాగే వైమానిక దళానికి సంబంధించిన ప్రాంతాలన్నింటి కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఒకవైపు చూసుకుంటే పాకిస్తాన్ తన శాంతి చర్చలకు సిద్ధమంటూ మరోవైపు అయితే కాల్పులకు తెగబడిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఎప్పటికప్పుడే ఆ సింధు జలాల వివాదానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినా కానీ, లేదా మొన్న జరిగినటువంటి ఏదైతే ఆ పెహల్గాంలో జరిగినటువంటి దాడికి విషయానికి వచ్చినప్పటికి కానీ పాకిస్తాన్లో పెద్ద ఎత్తున కూడా ఉగ్రవాదులు అయితే ఉన్నారంటూ ఇండియా పలుమార్లు హెచ్చరించినప్పటికీ కూడా పాకిస్తాన్ అయితే తన ప్రతి చర్యను కూడా మార్పులేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అంతమొందించేటటువంటి ఆ ప్రయత్నంలో పాకిస్తాన్ అయితే పూర్తిగా విఫలమైంది. అలాగే అక్కడ ఉన్న ఉగ్రవాదాన్ని కూడా పెంచి పోషించిందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వినిపించాయి. ఈ నేపథ్యంలో ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో, పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైమానిక దళం అలాగే ఆర్మీ ఈ రెండూ కలిసి ముక్కుమ్మడిగా కూడా అక్కడ ఉన్నటువంటి మెరుపు దాడులు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 9 కేంద్రాలపైన కూడా దాడులు చేసి దాదాపు 70 నుంచి 80 మంది ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీ అయితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టకపోవడంతో పాటు ఇటు భారత వైమానిక దళంతో పాటు భారత ఆర్మీ నేవీ పైన కూడా కాల్పులు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా ధీటుగా కూడా భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆస్తులు ధ్వంసం అయిన తర్వాత అక్కడ నుంచి పారిపోయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అమెరికా వద్దకైతే వెళ్ళాడు. అలాగే యుఎస్ఏ వెళ్ళినటువంటి ఆయన డొనాల్డ్ ట్రంప్ను ఆశ్రయించి తక్షణమే సంధికి కుదర్చాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు దేశాలకి కూడా యుఎస్ఏకి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో సమావేశాల్లో ఇరు దేశాలకు సంబంధించి కూడా శాంతి చర్చలు కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా సీజ్ ఫైర్ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తిగా కాల్పులు విరామాన్ని ఇవ్వాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సంతోషించి ట్వీట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 నుంచి 3 గంటలు గడవక ముందే మరలా పాకిస్తాన్ నుంచి కాల్పుల వర్షం కూడా కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లోని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో జనవాసాల మధ్యకి కాల్పుల వర్షం అయితే వచ్చింది. అక్కడ ఉన్నటువంటి డ్రోన్లను, క్షిపణులను కూడా పాకిస్తాన్ అయితే వినియోగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటూనే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సీఎం కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సీజ్ ఫైర్ జరిగిన తర్వాత పాకిస్తాన్ వీరన్నింటిని కూడా ఉల్లంఘించిందంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో పరిస్థితులకు సంబంధించి దాదాపు 48 గంటల సమయంలో 3 సార్లు అయితే ఇప్పుడు సమావేశం జరుగుతుంది. అయితే ఈరోజు జరిగేటటువంటి 3వ సమావేశం ఏదైతే ఉందో త్రివిధ దళాధిపతులతో పాటు హై లెవెల్ కమిటీతో కూడా నరేంద్ర మోడీ అయితే సమావేశం కానున్నారు. నిన్న జరిగినటువంటి కాల్పుల విరామం ఏదైతే ఉందో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కాల్పుల విరామణ ఉల్లంఘన వీటన్నిటిపైన చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో
పాటు రాజ్నాథ్ సింగ్, కేంద్ర రాజ్నాథ్ సింగ్, అలాగే ఏదైతే జాతీయ భద్రతా అధికారి అజిత్ దోవల్తో కూడా సమావేశం కానున్నారు. మరికొద్ది సమావేశంలో దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే వీరంతా కూడా ప్రధానమంత్రి నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా కాల్పుల విరామణ తరగతి జరిగినటువంటి ఒప్పందం అనంతరం కూడా ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో దానిపైన చాలా తీవ్రంగా కూడా చర్చించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాన్ని కూడా ప్రధానమంత్రి తీసుకొని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రవి, రైట్ చంద్రశేఖర్. మరో పక్క పాకిస్తాన్లో అంతర్యుద్ధం కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ఓ పక్క ప్రధాని షరీఫ్, అలాగే సైన్యాధిపతి మునీర్ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కారణంగానే నిన్న కాల్పులో ఉల్లంఘన జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై అంటే ఈ అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. చంద్రశేఖర్. రవి, ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి షెహనాబ్ షరీఫ్, అలాగే దానికి సంబంధించినటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య కూడా అంతర్యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి తప్ప వాస్తవానికి అవి పూర్తిగా కూడా ఏవి బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కాల్పుల విరామణ తర్వాత జరిగినటువంటి ఉల్లంఘన ఏదైతే ఉందో ఉల్లంఘనపైనే పూర్తిగా భారత ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి వీరిద్దరి మధ్య కూడా జరుగుతున్నటువంటి ఏదైతే అంతర్యుద్ధం ఉందో అంతర్యుద్ధ కారణంగానే ఏదైతే సైన్యానికి సంబంధించిన సైన్యాధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కాల్పులు జరిగినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. అయితే వాస్తవానికి ఇది వాస్తవమా అవాస్తవం అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేసి అసలు ఏం జరిగిందనే అంశాన్ని అయితే పూర్తిగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏదైతే నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది జరిగి దాదాపు 24 గంటలు గడవక ముందే మరలా ఈ కాల్పులకు తెగబడడంతో పూర్తిగా కూడా పాకిస్తాన్ అయితే అన్ని దేశాలు కూడా దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు అలాగే ఆ ప్రధానమంత్రికి ఇద్దరి మధ్య కూడా ఇటువంటి యుద్ధం ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా అన్ని దేశాలు అటువైపు తొంగి చూసే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆ శాంతి చర్చలకు ఆహ్వానిస్తున్నాయి, మరోవైపు అయితే ఇలాంటి కాల్పులకు పాల్పడడంతో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే పాకిస్తాన్ ప్రస్తుతానికి అయితే ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ అక్కడ ఆ సైన్యాధ్యక్షుడితో కలిసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని గద్దె దించే ప్రయత్నం జరుగుతుందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా శాంతి చర్చలు జరిగిన తర్వాత ఏదైతే సీజ్ ఫైర్ జరిగిందో సీజ్ ఫైర్ తర్వాత మరలా కాల్పుల ఉల్లంఘన అనేది చాలా దారుణం అంటూ కూడా ఇప్పటికే పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు పాకిస్తాన్ పాల్పడుతున్నటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో దుశ్చర్యలకు ధీటుగా పక్కన ఉన్నటువంటి బెల్చిస్తాన్ అయితే పూర్తిగా పాకిస్తాన్లోకి చొరబడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 39 ప్రాంతాల్లో వారంతా కూడా ఏకదాటిగా కాల్పులు అయితే జరుపుతున్నారు. దీంతో తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ అక్కడ ఉన్నటువంటి సేనలన్నీ కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా పాకిస్తాన్ నుంచి అంతర్యుద్ధం జరుగుతుందంటే చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే నిజంగా అంతర్యుద్ధమే జరుగుతుందా లేదా పాకిస్తాన్ ఒకవైపు శాంతి చర్చలకు ఆహ్వానించి మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనేది ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ.